నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. భారత్ కోడి గుడ్లుపై నిషేధం. ఖతార్ బాటలో ఒమన్. పౌల్ట్రీ రైతులు గగ్గోలు. భారత్ నుంచి కోడి గుడ్ల దిగుమతిపై ఒమన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల ఖతార్ సైతం భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిని నిషేధించింది. ఈ తరుణంలో ఒమన్ కూడా ఆ బాటలోనే పయనించింది. దీంతో భారతీయ పౌల్ట్రీ రంగం ముఖ్యంగా తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన డీఎంకే ఎంపీ రాజేష్ కుమార్ భారత కోడి గుడ్ల దిగుమతులపై నిషేధం ఎత్తివేసేలా ఒమన్, ఖతార్లతో కేంద్రం సంప్రదింపులు జరపాలని కోరారు. న్యూఢిల్లీలోని ఒమన్, ఖతార్ రాయబారులతో కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై పౌల్ట్రీ రైతులు, కోడిగుడ్ల ఎగుమతుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితో చర్చించాలి అని రాజేష్ కుమార్ అభ్యర్థించారు. లైవ్ స్టాక్ అండ్ అగ్రిఫార్మర్స్ ట్రేడ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తమిళనాడులోని నమ్మకల్ గుడ్ల వ్యాపారి డాక్టర్ పిపి సెంథిల్ మాట్లాడుతూ, ఇరు దేశాల నిషేధం వల్ల కనీసం 15 కోట్ల విలువైన కోడిగుడ్లు సముద్రంలో నిలిచిపోయాయని చెప్పారు. ఒమన్ షోహర్ పోర్టులోని భారత్ కోడిగుడ్ల కంటైనర్లు ఇప్పటికీ రవాణాలో ఉన్న వాటిని క్లియర్ చేయడానికి అక్కడ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తమిళనాడులోని నమ్మకల్ కోడి గుడ్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రం. గల్ఫ్ దేశాల వీటిని నిలిపివేయడంతో వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయినట్టు పౌల్ట్రీ రైతులు పేర్కొన్నారు. భారత నుంచి కోడిగుడ్లు దిగుమతిని ఒమన్ ప్రభుత్వం నిలిపివేయడంతో గత జూన్ నుంచి వ్యాపారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పలు దఫాలుగా కాన్సులేట్ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత సెప్టెంబర్లో నిషేధం ఎత్తివేసిన పరిమిత సంఖ్యలో అనుమతిస్తోంది. మళ్లీ మంగళవారం డిసెంబరు 17 నుంచి నిషేధం విధించింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్ఈసిసి డేటా ప్రకారం ఒమన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, మస్కల్, మాల్దీవులు, శ్రీలంక సహా పలు దేశాలకు ఈ ఏడాది ప్రారంభంలో 11.47 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో 50% ఒక్క ఒమన్కు వెళ్లాయి. కానీ జూన్ నాటికి ఈ సంఖ్య 2.64 కోట్లకు పడిపోయింది. ఖతార్ కొత్త పాలసీ ప్రకారం ఏ కేటగిరీ గుడ్లను మాత్రమే పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. నమ్మకల్ నుంచి ఎగుమతి అయ్యే దాదాపు అన్ని గుడ్లు బి కేటగిరీ చెందినవే. దీంతో భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిపై నిషేధం విధించింది. గుడ్డు బరువును బట్టి వాటి నాణ్యతను నిర్ధారిస్తారు. 70 గ్రాములు ఆపై ఉన్నవాటిని ఏ, 60 నుంచి 70 గ్రాముల మధ్య ఉంటే ఏ కేటగిరీగా, 50 నుంచి 60 గ్రాముల మధ్య ఉంటే బి కేటగిరీ, 50 గ్రాముల లోపు ఉంటే సి కేటగిరీగా భావిస్తారు. ఇక గతంలోనూ పలు సందర్భాల్లో ఒమన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. 2012లో బర్డ్ ఫ్లూ కారణంగా 6 నెలల పాటు భారత్ నుంచి కోడిగుడ్ల దిగుమతిని నిలిపివేసింది. నమ్మకంలో ఉత్పత్తి అయ్యే గుడ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఆ ప్రాంతం నుంచి ఎగుమతి కూడా అనుకూలంగా ఉండటంతో అక్కడే పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువ కేంద్రీకృతమయ్యాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.